మనందరం ఐపీఎల్‌లో పడి బిజీ అయిపోయాం కానీ, అక్కడ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సండే లాహోర్ క్వాలండర్స్ వర్సెస్ కరాచీ కింగ్స్ మ్యాచ్ జరిగింది. లాహోర్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది, కరాచీ కెప్టెన్ డేవిడ్ వార్నర్. ముందుగా బ్యాటింగ్ చేసిన లాహోర్ 20 ఓవర్స్‌కి 128 రన్స్ చేసింది. చేజింగ్‌కి వచ్చిన కరాచీ లాస్ట్ 6 బాల్స్‌కి 14 రన్స్ కొట్టాలి. అయితే లాస్ట్ ఓవర్ బౌలింగ్‌కి వచ్చిన హారిస్ రౌఫ్ బౌలింగ్ వేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ టైంలో బౌలర్ రన్అప్ దగ్గర షాహీన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్ అండ్ ఫకర్ జమాన్ బాల్ ని చేంజ్ చేస్తున్నారు. అదే టైంలో ఫకర్ జమాన్ తన నెయిల్స్ తో బాల్ షేప్ ని మార్చడానికి ట్రై చేశాడు, విచ్ మీన్స్ బాల్ టాంపరింగ్. ఇది గమనించిన ఆన్ ఫీల్డ్ అంపైర్ స్క్వేర్ లెగ్ అంపైర్ తో డిస్కస్ చేసి 5 రన్స్ పెనాల్టీ ఇచ్చి బాల్ కూడా చేంజ్ చేశారు. ఈక్వేషన్ 9 రన్స్ ఇన్ 6 బాల్స్ గా చేంజ్ అయింది. కరాచీ దాన్ని చేసింది. అయితే మ్యాచ్ అయ్యాక ప్రెస్ కాన్ఫరెన్స్ లో షాహీన్ షా అఫ్రిది బాల్ చేంజ్ చేసినట్టు నాకు తెలియదు, అలా ట్రై చేస్తాడని నేను అనుకోలేదు, ఫోటోస్ చూసి మా టీంతో డిస్కస్ చేస్తామని చెప్పాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దీనిపై రియాక్ట్ అవుతూ ఫకర్ జమాన్ పై 3 స్టేజ్ అక్యూజన్ ఫైల్ చేసింది. ఫకర్ జమాన్ అయితే నేనేం చేయలేదురా బాబు అంటున్నాడు. ఇలాంటి ఇన్సిడెంట్ క్రికెట్ లో ఇంతకు ముందు ఒకసారి జరిగింది. అది ఎప్పుడో ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.